హలో వెల్తీ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు చాలా మంది మాకు డీఎం చేశారు, కింద కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? పీఎంఎస్ అంటే ఏంటి? సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? ఇంకోటంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి? సో ముగ్గురు 3 పేరు పెట్టారు, బానే ఉంది. రిటర్న్స్ ఎలా ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి మాకు చెప్తారా? ఇది చాలా మంచి క్వెషన్ అండి. నీకు కాల్స్ వస్తున్నాయి బాగానే. నాకు కూడా నెల్లూరు నుంచి ఒకాయన కాల్ చేశారు. అతను ఫార్మా బ్యాక్‌గ్రౌండ్ అతను. కొంచెం మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఆ లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు అన్నారు. సో ఫార్మా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను రీసెంట్‌గా ఒకటి. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, అది హోమియోపతి మెడిసిన్ లాంటిది. మీరు చూడండి, హోమియోపతి మెడిసిన్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్. మీకు హోమియోపతి వేసుకోగానే దాని ఫలితం కనిపించదు. అట్‌లీస్ట్ 6 మంత్స్ వెయిట్ చేయాలి, 1 ఇయర్ వెయిట్ చేయాలి. స్లోగా పనిచేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతేనండి. లాంగ్ టర్మ్ అంటే మీకు చాలా స్లోగా ఉంటుంది దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్. మీకు రిటర్న్స్ రావాలన్నా కూడా అట్‌లీస్ట్ మీరు ఒక 15 ఇయర్స్ ఆగాలి, 10 ఇయర్స్ ఆగాలి అంటారు. ఇమ్మీడియేట్‌గా మనం రిటర్న్స్ కావాలి అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము మ్యూచువల్ ఫండ్స్ అంటే సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు అనుకోండి హోమియోపతి మందు లాంటిదే. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారంటే హోమియోపతి వాడుతున్నారు అని. లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిందే. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం 15 ఇయర్స్ తర్వాత 1 క్రోర్ వస్తుందని చెప్పామనుకోండి. 1 క్రోర్ వాల్యూ 15 ఇయర్స్ తర్వాత ఎంత అని చూస్తే ఇవాళ వాల్యూ ప్రకారం 35 లాక్సే అవుతుంది. సో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. లాంగ్ టర్మ్ చూస్తే ఏంటంటే ఓకే, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 1000 రూపీస్ నుంచి కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సో మైనస్ పాయింట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో లాంగ్ టర్మ్, అది దాని మైనస్ పాయింట్. చూడండి, మీరు ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ చూస్తే, సపోజ్ మనం చూసాం రీసెంట్గా ఒక వార్ వచ్చింది మనకి, అమెరికాకి ఇరాన్కి వార్ వచ్చింది. మొత్తం చూస్తుండగానే కార్పస్ అంతా మాయమైంది, కొంచెం తగ్గింది, బాగా డాస్టిక్ ఫాల్ వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా 15 ఇయర్స్ తర్వాత థర్డ్ వరల్డ్ రాదు అని చెప్పి? మేబీ 15 ఇయర్స్ తర్వాత మనం ఓపికగా ఉన్నాము, 1 క్రోర్ వచ్చింది, అప్పుడే థర్డ్ ప్రపంచం యుద్ధం వచ్చిందంటే మళ్ళీ కొంచెం పడుతుంది బాగానే మార్కెట్. సో అట్లాంటివన్నీ లాంగ్ టర్మ్లో కొంచెం వచ్చే ఇంపాక్ట్లే అవన్నీ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది హోమియోపతి మెడిసిన్ లాంటిది. మనం ఇప్పుడు ఎస్ఐ తీసుకుందాం, ఇది కొంచెం ఆయుర్వేదం లాంటిది. ఆయుర్వేదంకి ఏంటంటే మనకి అంత టైం తీసుకోక్కర్లేదు, 1 మంత్లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎస్ఐ ఫండ్లో ఏంటంటే ఆయుర్వేదంలో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే ఆ మెడిసిన్స్ తీసుకుంటే కొంచెం బాడీ హీట్ అవుతుంది అంటారు. కానీ ఎస్ఐఎఫ్ అంటే ఇప్పుడు చాలా మంది 10 లక్షలు ఒకేసారి అది దీని సైడ్ ఎఫెక్ట్. దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనకంటే ఆయుర్వేదంలో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏంటంటే బాడీ హీట్ అవుతుంది అని చెప్పి. ఇలాగే ఎస్ఐఎఫ్ లో కూడా ఈ సేమ్ ఆయుర్వేదం లాంటిది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఏంటంటే 10 lakhs మినిమం పెట్టాలి. అది కొంతమంది వల్ల అవుతుంది, కొంతమంది వల్ల కాదు. సో మేము చెప్పేది అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కొంత అక్యుములేట్ చేసుకున్న తర్వాత 10 lakhs వచ్చింది అన్నప్పుడు అప్పుడు మేము ఎస్ఐఎఫ్ మూవ్ అని చెప్తాం. అవును, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనేది 1964 దగ్గర మనకి స్టార్ట్ అయింది మ్యూచువల్ ఫండ్స్. అదే ఎస్ఐఎఫ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది, కొత్త ప్రోడక్ట్. మనం ఈ రోజు 2026 మనం తీసుకున్నట్లయితే ఈ ప్రీవియస్ హిస్టరీ తీసుకున్నట్టే మ్యూచువల్ ఫండ్స్ కి ఆన్ యావరేజ్ గా ఒక 12% రిటర్న్స్ ఉంది. ఎస్ఐఎఫ్ కి హిస్టరీ లేదు. సో చాలా మంది 10 లక్షలు ఒకేసారి పెట్టాలన్న భయం వేసింది, ఇందాక మీరు చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ ఎంతవరకు బ్లైండ్ గా నమ్మకూడదు, ఇది ఫినాన్షియల్ సెక్టర్ కదా అని అంటారు. దాని మీద నేను చెప్తాను సార్. ఇప్పుడు కనుక ఎస్ఐఎఫ్ డాక్టర్ రెడ్డిస్ ఎస్ఐఎఫ్ అని వచ్చింది అనుకోండి, మనం అడగచ్చు, అరే బాబు నువ్వు డాక్టర్ రెడ్డిస్, నీకు ఫార్మాలో ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఎస్ఐఎఫ్ లో ఏం చేస్తావు, కొత్తగా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అనొచ్చు. ఎల్ఎన్టీ ఎస్ఐఎఫ్ అని వచ్చింది అనుకోండి, ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ లో నెంబర్ 1 వాళ్ళు. మీరు 10 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్ లో, యూఆర్ నెంబర్ 1, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎస్ఎఫ్ నీ కొత్తది, మేము చెయ్యమని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ రన్ చేస్తుంది ఎవరు అంటే అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కదా. ఐసిఐసిఐ, ఫ్రాంకల్ టెంపుల్టన్, అలాగే బంధన్, ఎడల్వైజ్, ఎవరైతే సుదీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నారో, మీరు చెప్పినట్టు 30 ఏళ్ళు 40 ఏళ్ళు, వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు కాదు, అదే ఫండ్ మేనేజర్స్. సో కాబట్టి మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక ఏ ఫార్మా కంపెనీయో ఆటో రంగం సంబంధించిన మారుతి సుజుకి ఎస్ఐఎఫ్ అంటే మీరు నమ్మకూడదు. సరే మారుతి సుజుకి నెంబర్ 1 ఆటో ఇండస్ట్రీ, మీకు ఎలా ఎస్ఐఎఫ్ చేస్తారు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని. సో ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది ఎవరు, సేమ్ అదే కంపెనీస్, అదే ఫండ్ మేనేజర్లు, ఇంకా మెరుగైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ రన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సుదీర్ఘ కాలంలో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మ్యూచువల్ ఫండ్స్ కి ఎస్ఐఎఫ్ డిఫరెన్స్ ఓన్లీ 20% మాత్రమే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో లేని డెరివేటివ్స్, ఇందులో యాడ్ అయిన డెరివేటివ్స్ అంతే. బాకీ 80% మ్యూచువల్ ఫండ్సే, సేమ్ మ్యూచువల్ ఫండ్సే, ఒక టోపీ ఒకటే మారింది అంతే. సో కాబట్టి ఏంటంటే మనం ఎందుకంటే ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో మోస్ట్ ఇంపార్టెంట్, ఐసిఐసిఐ వాళ్ళదే ఉంది ఎస్ఐఎఫ్, ఎస్బీఐ వాళ్ళది ఎస్ఐఎఫ్ ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళది ఇంకా రాబోతుంది. సో అలా చూస్తే మీకు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మీరు నమ్మొచ్చు. ఎవరైతే ఫైనాన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, స్టాక్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మీరు అన్నట్టు ఫార్మా కంపెనీ కానివ్వండి, ఆటో ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే ఏదన్నా టెక్నాలజీ వాళ్ళు కానీ, ఐటీ కంపెనీ, సత్యం మహీంద్రా వాళ్ళు ఉన్నారు సపోజ్, వాళ్ళు ఐసిఎఫ్ లాంచ్ చేస్తే మీరు కరెక్ట్గా మీరు అడగచ్చు, మీరు సాఫ్ట్వేర్లో మీరు నెంబర్ 1, మీరు అలా రన్ చేస్తారని చెప్పి. సో ఇక్కడ రన్ చేస్తుంది వీళ్ళే కాబట్టి మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. రిటర్న్స్ కూడా చూసాం, లాస్ట్ మార్కెట్ పడినప్పుడు ఆల్రెడీ 6 months అయిపోయింది వచ్చి మార్కెట్లోకి. ఈ 6 monthsలో మనం కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఎస్ఐఎఫ్స్ చాలా బాగున్నాయి. సో కాబట్టి ప్రూవింగ్ కూడా అయింది. మనం చూడండి, ఒక మొత్తం అన్నంలో ఉడికినప్పుడు
ఒక మెతుకు బట్టి చెప్పొచ్చు అన్నం ఉడికిందా లేదా అని, మొత్తం అన్నం చూడక్కర్లేదు. సో ఈ 6 months మనకు సరిపోతుంది మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఎస్ఐఎఫ్స్ బాగానే ఉన్నాయని చెప్పి. ఓకే. ఇకపోతే పిఎంఎస్. సో పిఎంఎస్ ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది, మీకు ఫాస్ట్ ఉంటుంది రిజల్ట్. ఎప్పుడైనా సరే చూడండి, తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే డోలో కానీ క్రోసిన్ కానీ పారాసెటమాల్ కానీ వెంటనే తగ్గిపోతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో పిఎంఎస్లో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏమో 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే పెద్ద సైడ్ ఎఫెక్ట్ దాన్ని. సెకండ్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్తో చూస్తే మీకు 1.25 ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది 2.50 ఉంటుంది. కాకపోతే రిజల్ట్ మాత్రం షార్ట్ టర్మ్. ఎవరికైనా కోటితో అవ్వాలి, ఒక 5 ఏళ్లలో అవ్వాలంటే మీకు ఇదే కరెక్ట్, పిఎంఎస్ కరెక్ట్. ఇక్కడ పిఎంఎస్ లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేది అక్కడ భయపడుతున్నారు చాలా మంది. లేదండి, అది ఒక వచ్చింది ఎలా వచ్చింది నాకు తెలియదు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో 12.5%, ఇక్కడ కూడా 12.5%. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఏంటంటే, మనకి మ్యూచువల్ ఫండ్స్లో అయితే ల్యాండ్ లాంటిది, ల్యాండ్ ఎప్పుడైతే మనం కొంటామో ఫ్యూచర్లో 20 years తర్వాత అమ్మాము అనుకోండి, అప్పుడు ట్యాక్స్ పడుతుంది. ల్యాండ్కి మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే 20 years తర్వాత 15 years తర్వాత మనం ఎప్పుడైతే రిడీమ్ చేస్తామో అప్పుడు మొత్తం మీద ట్యాక్స్ కడతాం. ఇక్కడ వేరే ఇది ఏంటంటే బిజినెస్ లాంటిది, మన మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ అనేది బిజినెస్ లాంటిది. ఎవరైతే బిజినెస్కి ఎయిర్కి ఐర్ ట్యాక్స్ కడతామో అట్లాగే ఇందులో కూడా మనం ఎయిర్ గారి ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ మనం ఎవ్రీ ఇయర్ కడుతున్నాం అంతే తప్ప, ట్యాక్స్ అయితే 12.5% లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 20%. వేరే మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐఎఫ్లో పిఎంఎస్లో ట్యాక్సేషన్ ఒకటే ఉంటుందండి, ట్యాక్సేషన్లో డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది పిఎంఎస్లో కంపేర్ టు ఎస్ఐఎఫ్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ కంటే, అది కూడా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మీకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావాలి అంటే మాత్రం పిఎంఎస్, కొంచెం ఎస్ఐఎఫ్ అనేది కొంచెం ఆయుర్వేదం లాంటిది, కొంచెం త్వరగా వస్తుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అయితే హోమియోపతి మెడిసినే. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, హోమియోపతి మెడిసిన్స్ కావాలంటే మనం హోమియోపతి స్టోర్స్కి వెళ్తాం. జనరల్గా హోమియోపతి స్టోర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఆయుర్వేదం మెడిసిన్ అడిగిన వాళ్ళు ఇవ్వలేరు, మన డోలో అడిగిన వాళ్ళు ఇవ్వలేరు. అట్లాగే చాలా మంది తెలియక ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్ఐఎఫ్ గురించి పిఎంఎస్ గురించి అడుగుతారు. అది వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ బాస్కెట్లో లేదు, అప్పుడు వాళ్ళు ఇవ్వలేరు. వాటి గురించి అవగాహన కూడా ఉండదు. సో కాబట్టి ఇదండి మీరు చెప్పాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి అంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్ అంటే ఆయుర్వేదము, ఇంగ్లీష్ మందులు అంటే మన పిఎంఎస్. మనకి ఫాస్ట్గా రిటర్న్స్ రావాలంటే మాత్రం పిఎంఎస్ అల్టిమేట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.